అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులు అవుతున్నట్టుగా ఉంది మీతో ఇలా నేను మాట్లాడుతూ ఉంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. సో ఇప్పటి వరకు మాకు ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఇలానే మాకు కంటిన్యూగా ఉంటాయని చెప్పేసి, ఇంకా ముందుకు మేము వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఈరోజు వచ్చేసి మా బాబు వాళ్ళకి పాప వాళ్ళకి స్టార్ ఆఫ్ ద వీక్ అండి. సో తన కోసం అని చెప్పేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నామన్నారు టీచర్స్. అంటే తన హ్యాబిట్స్, తను చేసిన నాటీ థింగ్స్, తన ఫేవరెట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఈరోజు చార్ట్ ప్రిపేర్ తీసుకొని వెళ్తున్నాను. ఇది వచ్చేసి మా పాప స్టార్ ఆఫ్ ద వీక్ అయిందని చెప్పాను కదండి. సో తను ఏంటి అని అంటే ప్రీవియస్ వీక్ మొత్తము ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో సో వాళ్ళని స్టార్ ఆఫ్ ద వీక్ చేస్తారనమాట. దిస్ వీక్ తను అయింది. తను చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా వచ్చి నాకు చెప్పిందనమాట. ముందు డే 1 day బిఫోర్ ఇన్ఫామ్ చేస్తారు పేరెంట్స్కి. అంటే తనకు సంబంధించిన పిక్చర్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని ఆ పిక్కి సంబంధించిన సెంటెన్సెస్ నోట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. సో నేనైతే ఇన్ని గ్యాలరీలో ఉన్నది మొత్తం సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఏ పిక్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం రాయాలి అనేది అసలు చాలా కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే తను చేసినవి అన్ని నాటీ థింగ్స్ కొన్ని కాదండి, చాలా చేసేదన్నమాట చిన్నప్పుడు. మా బాబు అసలు ఎంత సైలెంట్గా ఉండేవాడో డబల్ మా పాప చేసేదన్నమాట. సో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసేసుకున్నాను పిక్స్. సో నెట్కి వెళ్ళి మళ్ళీ ప్రింట్అవుట్స్ తీయించుకొని వచ్చానమాట. అండ్ దానికి కొంచెం డెకరేషన్ కావాలి, డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా కొనుక్కొని వచ్చాను. చాలా లేట్ అయిపోయింది ఇదంతా ప్రిపేర్ చేసేసరికి. బట్ నేను అంటే సంతు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈవినింగ్, ఇంకా అక్కడే ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా వెనస్డే రోజు మీటింగ్ ఉంటుంది. సో వేణుగారు సంతోష్ పీపీటీ ప్రజెంటేషన్ చేయడం కోసం అని చెప్పేసి స్లైడ్స్ ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు. సో నేనేమో పాపకు సంబంధించినవి ఇది చార్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నైట్ మాకు ఆల్మోస్ట్ 11:30 12 అయింది. సో ఇంకా అక్కడే డిన్నర్ కూడా చేసుకొని వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రతి ఒక్క పిక్కి దానికి సంబంధించిన సెంటెన్సెస్ నేను అక్కడ రాయడం జరిగిందనమాట. అండ్ చూసారు కదా ఎలా ఉన్నాయో పిక్స్ అన్నీ కూడాను. అసలు ఇవి చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని క్యూట్ పిక్స్ అన్నీ కూడా నా గ్యాలరీలో నేను కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫస్ట్ రెట్రో థీమ్కి సంబంధించిన పిక్, అండ్ ఇది నేవీకి సంబంధించినది. అలా ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు అయితే చూస్తూ ఉండగానే ఎదిగిపోతున్నారండి, చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ప్రతి ఒక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళండి ఇద్దరు కూడా. వేదార్థ్ కూడా అంతే, వేదార్థవి కూడా అన్ని పిక్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ స్టార్ ఆఫ్ ద వీక్ అయినప్పుడు వేదార్థ్ తనే ప్రిపేర్ చేసుకున్నాడనమాట. అంటే తననే చేయమని చెప్పారు. సో తనే ప్రిపేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఓన్లీ పిక్స్ ఒక్కటి కలెక్ట్ చేసి ఇచ్చాను. సో ఇప్పుడు పాపది ఏంటి అని అంటే పేరెంట్స్ చేసుకొని రమ్మని చెప్పారు. సో నేను అన్ని పిక్స్ కలెక్ట్ చేసుకొని నేను వాటికి సంబంధించిన సెంటెన్సెస్ రాసుకొని తీసుకొని వెళ్ళాను. ఇక్కడ చూడండి, తను ఐస్ మీద కీరా పెట్టుకుంది రిలాక్స్ కోసం అని చెప్పేసి. అంటే ఎవ్రీ సమ్మర్ నేను అలా పెట్టుకునేదాన్ని, నన్ను చూసి అలా పెట్టుకునేదన్నమాట. అండ్ ఇక్కడ తన టెడ్డీ కలెక్షను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం పౌడర్ అంతా ఫేస్కి రాసుకునేదండి. చిన్నప్పుడు పౌడర్ మొత్తం ఖరాబ్ చేసేది, కింద పడేసేది. ఆయిల్, కోకోనట్ ఆయిల్ మొత్తం పారపోసేది. సో కాటుక పూసుకునేది. అలా ఎన్ని చేయకూడని పనులన్నీ చేసేదన్నమాట. తనకి ఫేవరెట్ పానీపూరి, నెస్ట్ ఒకటి మేము వెంచర్కి వెళ్ళినప్పుడు అక్కడ నెస్ట్ దొరికితే అది ఇంటికి తీసుకొచ్చుకొని చాలా రోజుల వరకు దాన్ని అలానే దాచిపెట్టుకున్నదండి. సో తనకి ఫేవరెట్ స్విమ్మింగ్ అండ్ ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పింక్ దాంట్లో వచ్చేసి రాధా గెటప్ వేసుకున్నది అది. అండ్ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు డ్రెస్అప్ అయినది. సో మౌంటీ ఈ పిక్ పెట్టాలి మౌంటీ తోటి అని చెప్పేసి, ఇది రీసెంట్ పిక్, వేదార్థ్ బర్త్డే అప్పుడు దిగినది. సో రీసెంట్ పిక్స్ కూడా పెట్టమని చెప్తే అది పెట్టాను. తనకి ఇష్టమైన పిక్ అనమాట అది.
సో చూడండి ఆ పిగ్ జ్యూస్ ఉంటే ఎంత రిలాక్స్గా పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా, సో అలా తనకి కేర్ తీసుకుంటుంది ఇప్పటికీ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి వేణుగారు చాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అంటే తన బిఫోర్ బర్త్ తను ఎలా ఉండేవాళ్ళమేమో, తను పుట్టిన తర్వాత మేము ఎలా సెటిల్ అయ్యామో ఫైనాన్షియల్గా అని చెప్పేసి, అండ్ ఇంకా తను నాటీ థింగ్స్ ఏమేమి చేసేది వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్లీ జస్విక పుట్టింది కూడా ఫ్రైడే రోజు అండి. సో లక్ష్మీదేవి మాకు మా ఇంటి బంగారు తల్లిలాగా ఒక ప్రిన్సెస్ లాగా మేము భావిస్తామండి. సో మా పిల్లలు ఇద్దరు కూడా మాకు 2 కళ్ళు, మా ప్రపంచం మొత్తం వాళ్ళదే. పిల్లలు ఎంతో కాలం మనతో పాటు ఉండరండి, వాళ్ళ స్టడీస్ కోసము మళ్ళీ రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోవాల్సిందే. మా పక్కన అంకుల్ ఎప్పుడు ఒకటే చెప్తాడు, పక్షి పిల్లలు గూటిలో రెక్కలు వచ్చేంత వరకు గూటిలో ఉంటాయి, ఎగిరిపోతాయి. సో అలానే మన పిల్లలు కూడా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. మాకు అది ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి జస్విక తన ఫేవరెట్ పిక్స్ వాటన్నిటి గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది. వాళ్ళ టీచర్ కూడా పర్మిషన్ ఇచ్చారండి వీడియో తీసుకోవడానికి. ఇంకా బాయ్ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాము. దాని తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత సో నేను వెజిటేబుల్స్ కోసమని బయటికి వెళ్తున్నాను. అప్పుడు వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో మీకు. అంటే ఇంట్లో అస్సలు వెజిటేబుల్స్ లేవు, మమ్మీ ఏవో ఒకటి కొన్ని తీసుకుంటా నియర్ బైలో అంటే. సో వెనస్డే మాకు ఇక్కడ మార్కెట్ పెడతారు, వెళ్ళాను కానీ అస్సలు నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. ఫ్రెష్గా కొన్ని ఒక 1 or 2 డేస్కి సరిపోను తీసుకొని వచ్చాను. తర్వాత నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి మమ్మీకి చెప్పాను అనమాట. అస్సలు బాగాలేవండి, ప్రైజెస్ కూడా బాగా చెప్తున్నారు. కొన్ని ఏవైతే ఎమర్జెన్సీగా ఉన్నాయో అవే తీసుకొచ్చుకున్నాను. అండ్ కీరా బ్రెడ్ టోస్ట్ కోసం అని చెప్పేసి బ్రెడ్ అయిపోతే అది కూడా తీసుకొచ్చుకున్నాను. కరివేపాకు లేదు, అది ఒకటి. ఇంకా 2 కట్టలు 20 రూపీస్ అంట. సో ఇక్కడ ఒక 1/2 kg చిక్కుడుకాయలు తీసుకొచ్చుకున్నాను. నాకు మొక్కజొన్న కంకులు అంటే ఇష్టం కదా, అవి కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ సొరకాయ ఒకటి సాంబార్ కోసం తీసుకొచ్చాను అనమాట. టమాటోస్ అయితే 60 రూపీస్ per kg. అండ్ క్యారెట్స్ కూడా 30 రూపీస్ చెప్పారు 1/2 kg. అవి శాండ్విచ్ కోసం అని తీసుకొచ్చానండి. బీట్రూట్ అండ్ క్యారెట్ శాండ్విచ్ చేస్తాను, సో దానికోసం అని చెప్పేసి తీసుకొచ్చాను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసమని. సో టమాటోస్ చూడండి అంటే అస్సలు బాగాలేవు వేరే ప్లేసెస్లో. సో ఒక ప్లేస్ దగ్గర చాలా మంచిగా అనిపించాయి, ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా. అందుకోసం అని చెప్పేసి అవి తెచ్చేసుకున్నాను, ఇంట్లో అసలు లేవో అని చెప్పేస్తే. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. పిల్లల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. సో ఇప్పటి వరకు ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో కంటిన్యూగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.